సో ఏదైతే నాలా పైన అక్రమంగా బిల్డింగ్ నిర్మించాడో ఆ బిల్డింగ్ కుప్పకూలిపోవడం వల్ల పక్కనే ఉన్న జయదర్శిని అపార్ట్మెంట్ చాలా కూడా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో రెస్క్యూ సిబ్బంది ఇక్కడ అంతా కూడా రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రాణాలతో కింద ఎవరైనా ఉన్నారా అనే ఒక అనుమానంతో ఆ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి జయదర్శిని అపార్ట్మెంట్కి సంబంధించి నివాసులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. సో చాలా డేంజర్ సిచ్యువేషన్. డైలీ ఇక్కడ పిల్లలు ఆడుకుంటారని చెప్తున్నారు. అవునండి. సో బిల్డింగ్ చూస్తే ఎగ్జాక్ట్ గా అక్కడే కూలిపోయింది. సో మధ్యాహ్నం టైంలో కాబట్టి పిల్లలు ఎవరు కూడా లేరు. అది ప్రాణ నష్టం జరగలేదు. మామూలుగా అయితే పిల్లలు ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటుంటారు. ఎందుకంటే ప్లేస్ చాలా ఇంత ముందు ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉండేది కాబట్టి పెద్ద పిల్లలు త్రోబాల్ ఆడుతుంటారు. అది విరిగిపోయింది చూడండి, త్రోబాల్ ఆడేది. అది కూడా ఫోటో తీసుకోండి. బాస్కెట్ బాల్ ఆడేది విరిగిపోయింది. ఇంకా అక్కడ నెట్లు ఉన్నాయి అన్ని ఆడేటివి, అవి కూడా అన్ని పోయినాయి. అన్ని పడ్డాయి. ఎవరు లేరు, ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ గవర్నమెంట్ అయితే ఇట్లాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది చాలా అన్యాయము. ఇంత దగ్గరలో బిల్డింగ్ లేపడం, ఆ బిల్డర్ పట్టుకొని బయటికి తీయాలి. అది పర్మిషన్ ఇచ్చిన వారిని కూడా బయట తీసుకురావాలి. అది ఖచ్చితంగా అండి. అది కాక అంత చిన్న ప్లేస్ లో 7 floors కట్టడం కూడా అది ఇట్స్ రాంగ్ బిల్డర్. అది ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని చర్య తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేస్తే ఇంకోరు అలా చేయకుండా ఉంటారు. ఇంకా ఇలా నష్టం జరగకుండా. ఇప్పుడు ఎంత మందికి ఈ రోజు అంతా వేస్ట్ తెలుసా? అందరిది అండి. అవును, ఖాళీ చేయమన్నారు అంతే. ఎందుకంటే అందరూ సొంత ఫ్లాట్లే. ఏమంటే మేము ఏ బ్లాక్ లో ఉంటాము, బి బ్లాక్ మేము పంచుకున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మా ఇంట్లో ఉండండి అని. నేచర్ ఉండాలి కదా. మేము అందరినీ మా దాంట్లోనూ కొంతమంది బి బ్లాక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంతా ఫ్రెండ్స్ ఇక్కడ. సిచ్యువేషన్ ఎలా ఉంది? వారికి ఏమైనా గాయాలైనా? అదొక్కటి ఏం జరగలేదు. ఒక అతను మాత్రం ఐసీయూలో ఉన్నారు. అయితే ప్రాణ నష్టం ఏం జరగదు అన్నారు. మనం ఏం చెప్పలేము. ఇట్లా ఫిఫ్త్ ఫ్లోర్ ఫస్ట్ వాళ్ళ దాని మీద పడింది. మొత్తం వంట రూమ్, కిచెన్, బెడ్రూమ్ మొత్తం కొలాప్స్. వాళ్ళు మళ్ళీ చేయించుకోవాలన్నా కూడా లక్షలు అవుతుంది. అంటే ఇంకా అతనితో పాటు ఎవరైనా ఉన్నారా లోపల? మూడు పెళ్ళాము ఇద్దరే ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఆయనకి అలా జరగడం తోటి వెంటనే ఫోన్ వచ్చి మాకు కింద నుంచి మా మేనేజర్ వీళ్ళందరూ వెళ్ళారు. ఇక్కడ ఆయన శివ గారు మేనేజరు అన్ని చూసుకుంటారు. తర్వాత ఇక్కడ 2-3 బాగా మనని ఏమన్నా వెంటనే ఫోన్ చేస్తే పలుకుతారు. మా అపార్ట్మెంట్ లో గొప్ప అని చెప్పడం కాదు, కానీ ఏదైనా కూడా చిన్న ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. మొత్తం వచ్చేసారు అందరు కిందికి వచ్చేసి. ఇంత పెద్దది ఎలా జరిగిందని అందరికి క్వశ్చన్ మార్కే. అంటే మీరు ఎప్పుడు అబ్జెక్షన్ తెలియచేయలేదా ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు? వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళందరూ చెప్పారు. అంటే నిర్మాణంలో ఉండేటప్పుడు అంటే అంత పెద్దది కడదాన్ని ఎక్స్పెక్ట్ చేయలే. ఏకంగా 7th వెళ్ళేసరికి అందరికి అబ్జెక్షన్ అయింది. అప్పుడు అందరూ అన్నా కానీ ఇంతలోపునే ఇది జరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడో దాటిపోయి ఉంటారు. ఎక్కడో కొద్ది రోజులు అంతా అయిపోయినాక వస్తారు. ఇదే జరుగుతుందండి. ఎప్పటికీ అన్యాయమే జరిగేది. గవర్నమెంట్ అది వాళ్ళు చూసుకోవాలి. వీల్ డ్యామేజ్ ఇదంతా ఎవడిస్తాడు? కాంపెన్సేషన్ అయితే ఎవడు ఇప్పుడు. అలాగే ఇప్పుడు చూస్తే నాకు ఈ బిల్డింగ్ ఇంకా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 pillars ఏవైతే ఉన్నాయో ఇవి బేస్ కదా ఈ చివరి అపార్ట్మెంట్ కి, అవి ఆనుకుని ఉన్నాయి. సో డేంజర్ సిచ్యువేషన్ ఉంది. మీరు చెప్పారా వాళ్ళతో చెప్పారా? ఫోటోస్ తీశారు కదా, అన్ని చూసి చేశారు. ఇదంతా వాళ్ళు మొత్తం అందరూ మాట్లాడుకుంటారు. ఓనర్స్ ఉంటారు కదా, ఓనర్స్ ఉండి మాట్లాడుకుని ఇంకా వాళ్ళు కాంపెన్సేషన్ అడిగి చేయించుకుంటారు. అది చేయించుకుంటారు. ఇంతవరకు పర్వాలేదు కాబట్టి. దొరికాడంట ఇంకా ఈ రోజు మనకు తెలియదు. ఇప్పుడు టీవీలో అన్నిట్లో వస్తుంది కదా, మాది అప్పుడు చాలా వెళ్ళిపోయింది అప్పుడే. ఎవరికైనా చిన్న పిల్లలకి ఏదైనా గాయాల అయ్యాయా? లేదు, పిల్లలందరూ ఇళ్లలోనే ఉన్నారు. నిన్న అందులో శుక్రవారం అయ్యి పూజలు చేసుకున్నారు. అందరూ వాళ్ళే అని పడుకున్నారు అందరూ. అది బెటర్ అన్నమాట. లేకుంటే ఖచ్చితంగా పిల్లలు ఇక్కడే ఆడుతారు. మేము కూడా వాకింగ్ ఇంతవరకు వస్తాం, ఇటు వరకు వస్తాం. ఇటు వరకు చాలు. ఆ ఎగ్జిట్ గేట్ వరకు బాగా వస్తాం వాకింగ్. ఇదంతా కార్లు ఉంటాయని ఆ లైనే చేస్తాం ఎక్కువ. అది ఏమంటే టైం, అది మా టైం, మా అదృష్టం అంతే. అదే అండి. సో ఏంటి మేడం ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన అధికారులు? కానీ ఆల్రెడీ హైదరాబాద్ రంగనాథ్ గారు వచ్చారు, కమిషనర్ వచ్చారు. అది చూస్తామండి, వెళ్ళి అతన్ని అవన్నీ చూసి మాట్లాడి ఇదేదో చేస్తారన్నారు. మాట్లాడతారు కదా, చేయమని అయితే చెప్పారు కదా. అది కబ్జా అయ్యింది, కబ్జా గురయ్యి దీనిపై నిర్మాణించారంటూ కూడా చెప్తున్నారు. లేదు, అది వాటి వరకు ఉంది. మేము గోడ కూడా కట్టించేసాం. ఆ గోడ కూడా కొలాప్స్ అయింది.
గోడ వేయించాం మళ్ళీ, ఈ గోడ కూడా ఈ అపార్ట్మెంట్ ఇది. మేమే వేసాం. ఓకే. ఇక్కడ అందరూ వేయించారు, అదిగో గోడ అక్కడి నుంచి ఇది కొత్త గోడ అండి, లాస్ట్ ఇయర్ వేయించారు. ఆ గోడ మించి వచ్చి పడింది చూడండి, అట్లా చాలా ఇబ్బంది అండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తేనే చాలా దారుణంగా ఉంది. ఎక్కడ కదా. ఏం చేస్తారు లక్షలే. ఇప్పుడు ప్రెసెంట్ 2 crores ఇప్పుడు ఒక్కొక్క అపార్ట్మెంట్, ఒక్కొక్క ఫ్లాట్ 2 crores పలుకుతుంది ఇప్పుడు. అదండి. ఓకే సార్, ఏంటి అసలు ఎలా జరిగింది? ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోయింది, అందులో ఉన్న ఇద్దరు చనిపోయారు. ఈ బిల్డింగ్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మొత్తం స్లాబ్ కూడా ఇంకా పైన ఉంది, ఇంకా డేంజర్ సిచ్యువేషన్ ఉంది, ఇంకా దాని కింద తిరుగుతూ ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎలా దీనిపైన ఎలా స్పందిస్తారు మీరు? చాలా విచారకరమైన విషయం అండి. మేము పక్క అపార్ట్మెంట్ ఉంటాము, మా చెల్లి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒక నెల 2 నెలల కిందట మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉండేది. ఇక్కడ ఉంటే ఈ చివరి ఇదే ఉండేది అన్నట్టు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది, తర్వాత ఏలో ఖాళీ అయితే ఇప్పుడు వాళ్ళు మారారు. వాళ్ళు ఇక్కడ ఉండుంటే మా పిఎంకి వాళ్ళు కూడా కొంత ప్రమాదం జరిగి ఉండేది. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు బిల్డింగ్ మధ్య సెట్ బ్యాక్ అనేది ఒక రూలు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమాలి, ఏరియాని బట్టి ఎంత ఏరియాలో ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారని దాన్ని బట్టి సెట్ బ్యాక్ అని ఇవ్వాలి. అంటే అంత ఖాళీ ఇచ్చేసి అక్కడి నుంచి మాత్రమే పునాది రాళ్ళు వేయాలి. ఇప్పుడు ఏమైందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నాలా మీరు చూసారో, అక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి. ఆ హోల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, నాలాలోకి గాలి పోవడం కోసం, అండర్ గ్రౌండ్ నాలాలోకి గాలి పోవడం కోసం పెడతారు. అంటే నాలా మీద పునాది కూడా వేయలేరండి, ఎందుకంటే ఆల్రెడీ అది హోల్ కదా. మన పునాది వేయాలంటే గట్టి నేల ఉండాలి, మొరం రావాలి, అంతవరకు అది మనకు స్తంభం కట్టాలి. లేదు కాబట్టి హడావిడిగా కట్టేసి 10 మందికి మన హాస్టల్ పిల్లలకి టెంట్కి ఇచ్చేసి కోసం నిర్మాణం అది కోసమే. అక్కడ చూడండి ఆల్రెడీ అగ్గిపెట్టలాగా ఉంది, చూడండి అది కూడా వాళ్ళదేనా? అది వాళ్ళదే. ఆ గ్యాప్ ఉంది చూసారా, అందులో ఒకే వరుస అగ్గిపెట్టలా మెట్లు కూడా కూలిపోయి చూడండి. 1, 2, 3, 4గా అలా ఎదురెదురు ఇల్లు ఉండవు, ఒకే వరుస ఇల్లు. అంటే ఇట్లా సెల్ ఫోన్ లాగా ఇలా ఉన్నాయి వరుస. ఆ గ్యాప్ వెళ్ళి చూడండి. సెట్ బ్యాక్ అంటే ఏంటండి, ఆ పక్క వెనకున్న వాళ్ళకి గాలి ఆడించి వస్తుంది. అంత దుర్మార్గం ఇవాళ హైదరాబాద్లో, ముఖ్యంగా ఈ ఐటీ ఏరియా కదండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా లాట్ ఆఫ్ కంప్యూటేషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే హడావిడిగా బిల్డింగ్ కట్టేసుకొని పెద్ద ఎత్తున రెంట్లు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో కట్టుకున్నారు. ఇక్కడ నాలా మీద కట్టడం వల్ల అసలు ఇంత 50 గజాల స్థలంలో ఇప్పుడు లంచగొండు కూడా ఎక్కువైందండి. ఇప్పుడు అధికారులు కూడా ఏం చేశారంటే వాళ్ళు పర్యవేక్షిస్తుండాలి, ఎప్పటికప్పుడు వచ్చేసి వాళ్ళ పని అది. ఆ సర్వేయర్లు, ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు, ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి చూస్తూ ఉండాలి, ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందా, వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ అనేటువంటిది యాజ్ పర్ ద రూల్, యాజ్ పర్ ద నామ్, యాజ్ పర్ ద పర్మిషన్ వెళ్తుందా, అసలు బిల్డింగ్ పర్మిషన్ ఉందా అని చూస్తూ ఉండాలి. వాళ్ళు వస్తారు, వచ్చిన వెంటనే వాళ్ళకి ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చేస్తారు. వాళ్ళు కళ్ళు మూసుకొని ఏమీ పడుచుకోకుండా వెళ్ళిపోతుంటారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సార్, మన హైదరాబాద్ లో మన అదృష్టం పాటు భూకంపాలు రావు, భూకంపాలు సృష్టించుకుంటున్నారేమో అనిపిస్తుంది ఇది చూస్తుంటే. నిజంగా మీరు అన్నట్టు మ్యాన్ మేడ్ కొంచెం రకంగా కృత్రిమ భూకంపాలు, కృత్రిమ ఎర్త్క్వేక్స్ తీసుకొస్తున్నట్టుంది ఇక్కడ. ఇప్పుడు ఆ బిల్డింగ్ కి పునాది వేయడానికి స్థలమే లేదండి. నాలా మీద కడితే నాలా వేయడానికి పునాది ఆడుంది నేల కాబట్టి ఆల్మోస్ట్ గ్రౌండ్ మీదనే చిన్న బేస్మెంట్ వేసుకొని దానిపైన బిల్డింగ్ కట్టాడు. బిల్డింగ్ ఎందుకు కూలిపోయింది అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. కేవలం ఆ పిల్లర్స్ నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్లే ఆ పిల్లర్స్ ఒరిగిపోయినాయి, ఈట్ సైడ్ ఒరిగిపోయినాయి, ఒకవైపు ఒరిగిపోయినాయి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. దానికి అసలు స్టెబిలిటీ లేదు, భూమి ఆధారం లేదు కదండి. భూమి పైన కడితే ఏదైనా అదిగా కొంచెం యాంగిల్ తేడా కూడా పడిపోతుంది. చూసారా, కొంచెం అడ్డు పడిపోయింది, అక్కడ ఎవరు నాకు తెలియదు, ఈ బిల్డింగ్ పడిపోయింది. ఇక్కడ వరుసగా చూడండి 1, 2, 3 ఇవి మొత్తం పిల్లర్లు అండి. పిల్లర్లు అర్థం ఏంటి, పునాదేవి మొత్తం భవనం నిర్మాణానికి మనకు ఎట్లాగైతే కాళ్ళు మనం నిలబడడానికి ఎట్లా ముఖ్యమో పునాది రాళ్ళు అంత ముఖ్యం. ఆ పునాదులే పోయినాయి. తద్వారా ఏంటంటే ఈ వర్ష బిల్డింగ్ కూడా కాస్త ప్రమాదం ఉంది. అందుకని వీళ్ళకు ఇక్కడ మేనేజ్మెంట్ అంటే జయదర్శిని అంటారు ఈ అపార్ట్మెంట్ పేరు. జయదర్శిని మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఈ వరుసలో ఉన్నటువంటి 3-4 రెసిడెంట్స్ కూడా ఖాళీ చేయమన్నారు మొత్తం. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవడో చేసిన పాపానికి. ఎందుకంటే మీరు ఇక్కడ చివరి చూసినట్లయితే అది డ్యామేజ్ అయింది పిల్లర్. ఈ పిల్లర్ చూడండి, ఈ చివరి పిల్లర్ చూడండి, డ్యామేజ్ అయింది. ఇదే కాదు, ఈ బ్లాక్ లో ఉన్నవారు కూడా నాకు తెలిసి ఖాళీ చేయాలేమో అనిపిస్తుంది. ఖాళీ చేయమని అడిగారు. అవును, మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎవరెవరు బాల్కనీ కూడా ఉంది కదా, బాల్కనీ కూడా పోయింది.
మీరు ఈ ఆ కొత్తగా ఈ పడిపోయినటువంటి బిల్డింగ్ ఆ స్లాబ్ పై అంతస్తు ఈ పై అంతస్తు పడింది. అక్కడ చూసారా మీరు? ఆల్మోస్ట్ ఇక్కడ పడగలాగా పైకి ఉంది అది. అంటే ఎంత ప్రమాదకరమైన విషయం, అంత బరువుని ఇది మోయలేదు కదండి. అది ఒకటి. తర్వాత ముఖ్యంగా ఈ హడావిడిగా కట్టడము, అవినీతి రాజ్యమేరడం. ఎన్ని నెలల్లో దీని నిర్మాణం జరిగిపోయింది సార్? దాదాపు ఒక మామూలుగా ఇంత 7 అంతస్తు బిల్డింగ్ కట్టాలంటే కనీసం 3-4 సంవత్సరాలు పడుతుందండి మన లెక్క ప్రకారం. పర్మిషన్ తెచ్చుకోవాలి, సామాన్ తెచ్చుకోవాలి కదా. కేవలం 5-6 నెలల కింద స్టార్ట్ చేశారట, అప్పుడే ఇట్లా కూలిపోయింది. అదే వాళ్ళు స్లాబ్ వేస్తున్నారంటే పాపం వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మనకు కార్మికులు వాళ్ళు పొట్ట చేత పట్టుకుని వస్తుంటారు మన రాష్ట్రానికి, తెలంగాణకి, బీహారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంటారు కదా. ఎవరో పాపం 2 వ్యక్తులు వాళ్ళు చనిపోయారట. మరి కింద రబ్బుల కింద ఇంకేమైనా ఉన్నారేమో తెలియదు. ఉంటే కేకలేస్తారు కాబట్టి వీళ్ళు ఏదో సౌండ్ రికగ్నిషన్ కోసం కూడా మొత్తం పెట్టారు, ప్రూఫ్ పెట్టారట. ఏం సౌండ్స్ రాలేదని చెప్పి ఉంటే వాళ్ళకు పరికరాలు పెడతారండి. పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఏమైనా కొంచెం వాళ్ళు కొనుక్కుతున్నా కూడా మూలుగుతుంటారు కదండి, ఆ మూలుగులు కూడా పట్టుకొని వాళ్ళు కనుక్కుంటారు మనుషులు ఎవరన్నా ఉన్నారు. ఇవాళ సాటర్డే కాబట్టి ఎక్కువ మంది వర్కర్స్ రాలేదట. ముగ్గురు పనిచేస్తున్నారట. 2 చనిపోయారు, ఇంకొక 3 గాయాలైనట్టుగా తెలిసిందండి. ఫైనల్గా ఏంటి సార్ డిమాండ్ చేసేది ఏంటి సార్? ఇప్పుడు చూస్తే డ్యామేజ్ అయింది, సో చాలా ఖర్చు అవుతుంది. ఇది నిర్మాణం పోయిన వాళ్ళనే తీసుకురాలి. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకోవాలి ఏంటి ఇది? అంటే ఒక రకంగా ఇందులో గవర్నమెంట్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది, క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు వచ్చారు, రంగనాథ్ గారు వచ్చి చూశారు. మరి వారు ఏం చేయాలంటే బిల్డింగ్లు కట్టిన తర్వాత వాళ్ళు అసలు వాళ్ళ పనే కొంచెం కాస్త ప్రమాదాలు జరిగినప్పుడు వాటిపైన వాళ్ళని రక్షించడమే వాళ్ళ బాధ్యత. ఆ ప్రమాదానికి కారణం కాకముందే చేస్తే మంచిది కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ప్రమాదం జరగకముందే మనం కాపాడుకోవాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలంటే బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు రూల్ ప్రకారంగా కట్టారు లేదనేది చాలా చాలా పద్ధతి ప్రకారం ఉండాలి. లంచాలకు పోకూడదు, అవినీతికి పాల్పడకూడదు అండి. రాష్ట్రంలో అటువంటి పరిపాలన ఉంటేనే నిజంగానే మనకు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.